హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందంటే మల్లేశం దీపకు ఇచ్చిన గడువు ముగిసింది. అప్పు తిరిగి చెల్లించకపోతే ఇల్లు వేలం వేస్తానని బెదిరిస్తాడు. అనసూయ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక వారం గడువు అడుగుతుంది. ఒకవేళ దీప రాకపోతే తానే వెళ్ళి తీసుకువస్తానని హామీ ఇస్తుంది. కార్తీక్, దీప, సుమిత్ర పెద్దింటి కుటుంబం అంతా కలిసి దీప పుట్టినరోజున గుడిలో జరుపుకుంటారు. ఆ గుడిలో అర్చన సమయంలో దీప తన తండ్రి పేరు కుబేర్ అని చెప్పడంతో పారిజాతం ఆశ్చర్యపోతుంది. దీప తన తండ్రిని తక్కువ చేసి మాట్లాడినందుకు పారిజాతంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సుమిత్ర పారిజాతానికి హెచ్చరిక ఇస్తుంది. దీపలో ఏదో ఒక రహస్యం ఉందని, దానిని తెలుసుకొని ఆమెకు సహాయం చేయాలని సుమిత్ర నిర్ణయించుకుంటుంది. దీప సుమిత్రను చంపాలనుకున్న వాడిని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆమెకు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆమె ఆధారాలను కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు కార్తీక్ శౌర్యను వెతుకుతూ తిరుగుతాడు. అతను ఆమెను ఎక్కడ కనుగొంటాడు? దీప సుమిత్రను చంపాలనుకున్న వాడిని కనుగొంటుందా? కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే, దీప గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ అవి ఆమెకు సుమిత్రను చంపాలనుకున్న వాడిని గుర్తు చేయడంలో సహాయపడుతుంది. కార్తీక్ శౌర్యను వెతుకుతూ తిరుగుతాడు, కానీ ఆమె ఎక్కడ దాక్కుంటుందో అతనికి తెలియదు. ఈ ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది మరియు తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఊహించండి.